ఎలా అన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. మన బ్లాగ్ లోని ఈరోజు బోల్డ్ అని కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపించబోతున్నాను. దాంతో పాటుగా మీ డైలీ లైఫ్ లో మీ ఎవ్రీడే మీరు హైడ్రేట్ గా ఉండొచ్చు అంటే ఏం చేయవచ్చు అన్నది కూడా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో మీ అందరికి చాలా చాలా యూస్ఫుల్ అవబోతుంది. సో వీడియో మొత్తం తప్పకుండా వాచ్ చేయండి. దానికన్నా ముందు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ లెర్నింగ్ యాప్ గురించి ఒకటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇట్స్ నన్ అదర్ దాన్ ఎల్లో క్లాస్ అన్నమాట. ఎల్లో క్లాస్ అన్నది ఇండియాస్ బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఆన్లైన్ లెర్నింగ్ క్లాస్ అన్నమాట. ఆన్లైన్ లైవ్ లెర్నింగ్ క్లాస్. ఇందులో ఏంటి అంటే రకరకాల టీచర్స్ ఉంటారండి. హాబీ క్లాసెస్ అన్నవి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. బోల్డ్ మంది టీచర్స్ ఉంటారు, ఆన్లైన్లో ఉంటారు. నాట్ లైక్ రికార్డెడ్ క్లాసెస్ కాదు ఇవి. అప్పుడు టీచర్స్ మనకి టీచ్ చేస్తుంటారు అన్నమాట. 3 నుంచి 16 ఇయర్స్ ఏజ్ పిల్లలు అందరూ దీంట్లోని పార్టిసిపేట్ చేయొచ్చు. రకరకాల హాబీ క్లాసెస్ అన్నవి లెర్న్ చేయొచ్చు అనమాట. డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్, రైటింగ్, సింగింగ్, ఇలా మీరు ఏ హాబీ క్లాస్ అయినా ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. అండ్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఎక్కడ పేమెంట్ చేయక్కర్లేదు, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ ఇస్తాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్ ద్వారా కానీ మీ ల్యాప్టాప్ ద్వారా కానీ లాగిన్ అయ్యి అక్కడ లైవ్లో బోల్డ్ మంది టీచర్స్ ఉంటారు. మీరు పిల్లలకి ఏ క్లాస్ అంటే ఇంట్రెస్టెడ్ ఉంటుందో ఆ క్లాస్లో మీరు వెళ్ళొచ్చు అనమాట. లోపలికి వెళ్ళి ఆ మేడం చెప్పినవన్నీ వినొచ్చు. మీ పిల్లల్లోని మస్తు డెవలప్మెంట్ ఉంటుంది. మెయిన్లీ జీకే ఇవన్నీ కూడా చాలా చాలా బాగా చెప్తారనమాట. కాకుండా స్టడీస్ లైక్ ఇంగ్లీష్, మ్యాథ్స్, జీకే ఇవన్నిటికి కూడా స్పెషల్ టీచర్స్ ఉంటారు. మంచి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఫ్రీ కదా అని ఆషామాషి అనుకోకండి. ఇట్స్ వెరీ గుడ్ మెంటర్స్. చాలా మంచి టీచర్స్ ఉంటారు. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన పిల్లలు చాలా ఇష్టంగా చదవడానికి నేర్చుకుంటారు అనమాట. ఎల్లో క్లాసెస్ లోని రకరకాల కాంటెస్ట్లు కూడా రన్ చేస్తుంటారు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, ఇంకొంచెం నేర్చుకోవడానికి. ఈ మంత్ ఏంటి అంటే యాపిల్ ల్యాప్టాప్ ఇస్తున్నారు అనమాట. మోర్ దాన్ వర్త్ 1 lakh rupees. ఇదిలో మీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా ఈజీ. జస్ట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా క్లాస్ అన్లోడ్ చేయండి, ఏదైనా క్లాస్ వినండి. దానివల్ల మీరు ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ అయిపోతారనమాట. సో ల్యాప్టాప్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేకాకుండా పేరెంట్స్ కూడా ట్రాక్ చేయొచ్చు. వాళ్ళ పిల్లలు ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది అక్కడ యాప్లోని ఒక డాష్ బోర్డ్ వస్తుంది. అది మొత్తం ట్రాక్ చేస్తుంది అనమాట. మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చేస్తారు. అది అండి ఎల్లో క్లాస్ గురించి చాలా చాలా మంచి యాప్ అనమాట. మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి, ఎటువంటి భయం లేకుండా. అండ్ కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి మీరు ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్ని నేర్చుకోవచ్చు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా చెక్ చేయండి. అండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. హాయ్, ఏం చేస్తున్నారు? అండ్ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మేము 2 బాక్సులు గ్రేప్స్ తెప్పించామన్నమాట. గ్రేప్స్ ఏంటి అంటే స్టార్టింగ్లోని మంచి మంచివన్నీ గట్టివి అన్నీ టేస్టీవి అన్నీ ఏరీస్ తినేస్తాం. అలా లాస్ట్ వచ్చేసరికి కొంచెం మెత్తనవి ఇలాంటివన్నీ ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీ ఇంట్లో కూడా అలాగే జరుగుతుందా? మా ఇంట్లో అయితే అలాగే జరుగుతుంది. సో నేను ఏం చేస్తానంటే లాస్ట్కి ఆ గ్రేప్స్ అన్ని మంచివన్నీ తీసి ఏరిసి జ్యూస్ చేసి ఇచ్చేస్తాను. మనం ఇప్పుడు మళ్ళీ సమ్మర్ సీజన్ వచ్చే ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం కదా. లైక్ ఫిబ్రవరిలో శివరాత్రి వస్తుంది. శివరాత్రి నుంచి ఎండలు దంచేస్తాయి అనమాట. సో బాడీకి హైడ్రేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. బయట కూడా కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్నాయి కదా. బాడీ హైడ్రేట్ చేసి ఉంచితే మన బాడీకి ఒక బలం వస్తుంది అనమాట. దేంతో అయినా ఫైట్ చేయడానికి, టాక్సిన్స్ అన్నిటినీ బాడీ నుంచి బయటికి పంపించడానికి. సో పిల్లలకి ఎక్కువ వాటర్, ఏదో ఒకలాగా ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా నీళ్ళు తాగండి రా, రోజుకి 2 లీటర్లు తాగండి, 3 లీటర్లు తాగండి అంటే వాళ్ళు తాగరు. కాబట్టి మనం ఈ ఫ్లేవర్డ్ వాటర్స్ లాగా తయారు చేయొచ్చు అనమాట. చాలామంది గ్రేప్స్, ఫ్రూట్స్ తింటే మంచిది అంటారు. ఎస్, అఫ్ కోర్స్ తింటే మంచిది. కానీ ఇలా వాటర్ ఎక్కువ తాగించాలని ఎయిమ్ ఉన్నప్పుడు ఏంటంటే నేను అన్ని గ్రేప్స్కి చూసారా అదో 2 గ్లాసులు అయ్యి ఉంటుంది అంతే. సో నేను అందులోనే ఒక 2 గ్లాసులు వాటర్ కలిపేస్తాను అనమాట. సో ఈ విధంగా ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అనేది పిల్లలిద్దరూ తాగేస్తారు. ఫ్లేవర్డ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. ఇలా నాటి పనులన్నీ కెమెరాలో దొరికిపోతూ ఉంటారనమాట. సో ఇదేంటి, ఇందులో పంచదార ఏమీ వేయట్లేదు, జస్ట్ గ్రేప్స్ తీపిగా ఉన్నాయన్నమాట. అందుకోసం నేను బోల్డ్ అంతా వాటర్ మిక్స్ చేసి హ్యాపీగా వాళ్ళిద్దరి చేత తాగించాను. మార్నింగ్ 11 o'clockకి ఎవ్రీడే ఏదో ఒకటి తాగిస్తాను. లైక్ లెంబు పానీ కానీ, లేదంటే క్యారెట్ జ్యూస్ కానీ, లేదంటే గ్రేప్ జ్యూస్ కానీ, ఏది లేకపోతే జస్ట్
ఏంటంటారు, వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ, కొంచెం అవి మిక్స్ చేసేయడం, ఏదో ఒకటి. మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏమీ లేకుండా ఎలా ఉంటుంది. సో అలా ఏదో ఒకటి మిక్స్ చేసి ఇస్తే పిల్లలకి కూడా కొంచెం బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ చలికాలం నుంచి ఎండాకాలంకి వచ్చే ఈ పీరియడ్లో కూడా మళ్ళీ అందరికీ ఫ్లూలు గీలు కూడా వస్తాయి. సో అదొక సంత. మనకి ఏది ఫ్లూ, ఏది కోవిడ్, ఏది నార్మల్ ఇన్ఫెక్షన్, ఏది జ్వరం తెలియని ఒక విచిత్రమైన స్టేజ్లో ఉన్నాం. అండ్ కుషాల్కి స్ట్రాల్తో తాగడం అంటే ఇష్టం. ఆడేం చెప్తున్నాడు, బోల్డ్ అంత సాల్ట్ వేసి అంటున్నాడు. మరి గ్రేప్ జ్యూస్లో సాల్ట్ ఎందుకు వేయమంటున్నాడో నాకు తెలియదు. దాని తర్వాత నిన్న నేను విజేతకి వెళ్ళానండి. అక్కడ ఈ మూలి ఆకు ఉంటుంది కదా, అదే మన రాడిష్ని తెలుగులో ఏమంటారబ్బా, ముల్లంగి కాదే ఏమో గుర్తు రావట్లేదు. మన రాడిష్ ఉంటుంది కదా, ఆ రాడిష్వి ఆకులు ఎవ్వరు పట్టుకెళ్ళరు. సో అక్కడ పక్కన బోల్డ్ అంత ఆకులు పెట్టేస్తారనమాట. మీరు ఎప్పుడైనా విజేతాలో కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోక్కర్లేదు, కొంచెం రాడిష్ కంటే ఈ ఆకులు బోల్డ్ అని మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో నేను వెళ్ళి బోల్డ్ అన్ని ఆకులు తెచ్చుకున్నాను. అంటే బోల్డ్ ఒక 300 రూపాయల సామాన్లు కొంటే ఆడ ఒక 5 రూపాయలు ఆకు ఇచ్చాడు అనమాట ఫ్రీగా. దానికి నేను హ్యాపీ అయిపోతున్నాను, ఇంకేం అంటాను చెప్పండి. సో రాడిష్ ఆకులు చాలా మంది తినరు, కానీ ఇది చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా టేస్టీ అనమాట. ఈరోజు నేను ఒక రెసిపీ షేర్ చేస్తాను మీతోని. ఇలా మీరు కనుక చేశారంటే సూపర్ ఉంటుంది. అండ్ బోల్డ్ అని విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. దాంతోపాటు మన బాడీని మస్తుగా హైడ్రేట్ చేయడానికి ఇంకొక అద్భుతమైన వాటర్ ఏంటి అంటే రైస్ వాటర్. ఈ అందరు చెప్తారు కదా, రైస్ వాటర్ తలకు రాసుకోండి, రైస్ వాటర్ మొహానికి రాసుకోండి, అన్నిటికీ రాసే బదులు గ్లాస్ తాగేస్తే పని అయిపోద్ది అన్న నా ఫీలింగ్ వచ్చేది అనమాట. వాళ్ళు జుట్టు పెరగడానికి రైస్ వాటరే, పింపుల్స్ పోవడానికి రైస్ వాటరే, గ్లోయింగ్ స్కిన్కి రైస్ వాటరే. ఓకే, మా బాడీ అంతా రైసేరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఈ వాటర్ అనేది నేను ఎవ్రీడే తాగుతుంటాను. నాట్ ఎవ్రీడే, ఒక వీక్ ఒక 2-3 టైమ్స్ అయినా. మెయిన్లీ ప్రెగ్నెంట్ డెలివరీలు అయిన తర్వాత పాలు బాగా రావాలి అంటే కూడా వాళ్ళు ఈ నీళ్ళు తాగితే చాలా బాగా వస్తాయి అంటారు. నేను డెలివరీ అయిన తర్వాత మా మమ్మీ నాకు రోజు ఇచ్చేది. అప్పటి నుంచే నాకు ఈ అలవాటు వచ్చింది అనమాట. నాకు ఎప్పుడు కొంచెం డీహైడ్రేటింగ్గా అనిపించినా కొంచెం నేను ఇవి అన్నం ఓర్చినవి తాగకూడదు అనమాట. లైక్ అది మళ్ళీ గంజి కాదు, ఇది అన్నం ఉడుకుతున్నప్పుడు బాగా, అంటే ఇంకా అన్నం 80% ఉడికింది అన్నప్పుడు వచ్చిన వాటర్ని తీసి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతాము. చాలా చాలా హైడ్రేట్ చేస్తుంది. అండ్ నిన్న ఈ కడాయి నేను మీకు చూపించాను కదా, దీనికి లిడ్ వస్తుందా అని చాలామంది అడిగారండి. లేదు, లిడ్ లేదు, ఇట్స్ జస్ట్ కడాయి అనమాట. అండ్ చాలా చాలా బాగుంది, మీరు తప్పకుండా పర్చేజ్ చేయొచ్చు. అండ్ నా కూపన్ కోడ్ కూడా యూజ్ చేయండి, TSIREESHA 15, TSIREESHA 15, T క్యాపిటల్ లెటర్ అనమాట. ఓకేనా, నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇదేం స్పాన్సర్డ్ వీడియో కాదండి బాబు, జస్ట్ నాకు ఎక్కువ నచ్చింది అండ్ వాల్యూ ఫర్ మనీ అని అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఓకేనా, మీరు ఎలాగా నేను ఇది వాడడం ప్రతి వ్లాగ్లో చూస్తూనే ఉంటారు, ఎందుకంటే ప్రతి వ్లాగ్లో నాదొక రెసిపీ గ్యారంటీగా ఉంటుంది. మెయిన్లీ ఎక్కువ నేను లంచ్ రొటీన్సే పెట్టడానికి ఇష్టపడతాను. అది కరెక్ట్గా నాకు టైం సెట్ అవుతుంది అనమాట. అలాగా ఈ టైంకి నేను మంచిగా కొంచెం ఎనర్జీగా ఉంటుంది, నాకు ఓపిక కూడా ఉంటుంది వర్క్ చేయడానికి అన్నిటికీ. అండ్ వీళ్ళు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఎప్పుడు ఆఫీసులకు వెళ్తారు, నాకు ఐ వాంట్ పీస్ వాళ్ళ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వెళ్ళండి రా బాబా అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ తర్వాత ఈ కడాయి నాకు అన్నిటికన్నా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా, ఈక్వల్గా వేడెక్కుతుంది కడాయి అన్ని సైడ్ల నుంచి. నా దగ్గర మేయర్ కడాయి కూడా ఉండేది, గుర్తుందా? ఆ మేయర్ కడాయి కూడా చాలా బాగుంటుంది, కానీ అది ఎలా ఉందంటే అది సైడ్స్ ఎక్కువ వేడైపోతుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు అన్నీ లోటస్ ఫ్లేమ్ మెథడ్ ఏదో వస్తుంది కదా, అదేంటి అంటే సైడ్లు ఎక్కువ వేడైపోయి కింద ఎక్కువ వేడెక్కదు అనమాట. సో ఆ సైడ్లకి పెట్టింది అంటుకుపోతుంటుంది. బట్ ఈ కడాయిలోని నేను ఏంటి స్పెషల్ చూసానంటే, ఇది ఓవరాల్లీ మొత్తం బౌల్ అంతా వేడెక్కుతుంది. సమ్ కైండ్ ఆఫ్ మంచి టెక్నాలజీ ఏదో యూజ్ చేశారు, నాట్ టెక్నాలజీ, తయారు చేసే విధానం అనొచ్చు, లైక్ షేప్ అవ్వచ్చు. అందుకే నాకు ఇది వచ్చిన తర్వాత మొన్నటి వరకు నాకు ఆ మేయర్ కడాయి కూడా చాలా నచ్చేదండి. బట్ ఇది యూజ్ చేయడం మొదలెట్టిన తర్వాత దాంట్లో ఏమీ డిఫెక్ట్ ఉంది అన్నది నాకు అర్థమైపోయింది అనమాట. సో తర్వాత నేను బర్బాటీలు ఎప్పుడు చేస్తున్నాను, బోల్డ్ వెజిటేబుల్స్ తినండి. మేమైతే బాగా వెజిటేబుల్స్ అన్నీ తింటాము. ఈ లిడ్ నా మేయర్ దానిది లిడ్డే.
ఓకేనా. అండ్ సాహిల్ వచ్చి చూసి నాకు ఇవేమి ఇష్టం లేదు, నా కోసం ఇంకేంటైనా చెయ్యు అన్నాడనమాట. సో అందుకోసం నేను ఒక ఐరన్ ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం మష్రూమ్స్ అంటే సాటే చేస్తున్నాను. జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి అందులో నా మష్రూమ్స్ పడేయాలి. అవి ఒక 5 నిమిషాలు అయ్యేసరికి మష్రూమ్స్ అన్నీ బాగా కుక్ అయిపోయి తర్వాత ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు మా సార్ గారు హ్యాపీ అనుకుంటూ హ్యాపీ హ్యాపీ అయిపోయి తినేస్తారు. ఏం చేస్తాం చెప్పండి. తర్వాత ఇది ఉంది కదా, ఇది ముల్లంగి ఆకు. ముల్లంగి ఆకుని ఏం చేశానంటే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను, బోల్డ్ అంత సాల్ట్ యాడ్ చేసి కొంచెంసేపు ఉంచాను. అప్పుడు ఎక్సెస్ వాటర్ అన్నది రిమూవ్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసి తర్వాత 2-3 సార్లు ఎక్కువ వాష్ చేయాలి, ఎందుకంటే ఉప్పు వేసాం కదా అందుకోసం. వాష్ చేసిన తర్వాత ఇందులోనే మనం అన్నీ మిక్స్ చేసేయాలి. ఉప్పు, కారం, నువ్వులు, బియ్యం పిండి, కొంచెం శనగపిండి. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు దగ్గర శనగపిండి లేదు, అందుకే వేయలేదు. శనగపిండి వేస్తే ఏంటవుతుందంటే ఒక బైండింగ్ ఏజెంట్లా పనిచేసి గట్టిగా పట్టుకుంటుంది అనమాట, ఆకు ఇటు అటు అటు ఇటు వెళ్ళిపోకుండా. అండ్ దీనిది లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఏంటేంటి ఇస్తానంటే మీకు ఐరన్ ప్యాన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. దోస్ ఆర్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. ఇది సమ్ గ్రెనేట్ స్టైల్ది, ఇది నాన్ స్టిక్ది. ఇది కూడా బాగా ఉంది. నేను స్టీల్ది ఏమైనా యూస్ చేస్తే కూడా వీటిది ఆ కోటింగ్ అన్నది ఏదైతే ఉందో అది రాలేదన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎతుకుతాను, లింక్స్ ఏవైనా దొరికితే అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను. తర్వాత ఇది వచ్చేసి ఇలా ఇలా చిన్న చిన్న అట్లలాగా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటే ఏంటి మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న అట్లలాగా నీట్గా రౌండ్ రౌండ్గా వేసుకోవాలి. ఇలా పొడుస్తున్నట్టుగా చేస్తే బాగా ఈజీగా మనం స్ప్రెడ్ చేయగలుగుతాం. ఇలా ఇలా హ్యాండ్తో కాకుండా, హ్యాండ్తో అంటే కొంచెం తగిలేస్తుంది కదా, అందుకోసం నేను ఇలా ఇలా చుప్ 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 లాగా చేస్తాను అనమాట. ఇలా నాకు ఈజీ అనిపిస్తుంది, ఈజీ టు స్ప్రెడ్ అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఫ్లిప్ చేసి ఒకసారి ప్రెస్ చేయాలి. అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి అన్నమాట. అది పడిపోయింది. యా, నీవి కూడా అలాగే అవుతూ ఉంటాయా. తర్వాత దీని అన్నిటినీ ఫ్లిప్ చేసేద్దాం. తర్వాత మనం అన్నం చేసాం, పప్పు చేసాం, బర్బాటి లేపుడు చేసాం, ముల్లంగి అట్లు చేసాం, మష్రూమ్ చేసాం. బాబ్బా ఎన్ని చేస్తాను కదా నేను, నా ఓపిక్కి నిజంగా మెచ్చుకోవాలి. మీరు అందరూ నాకు కామెంట్ చేసి కొంచెం పొగడండి, ఓకేనా. నేను కొంచెం మోటివేషన్ కావాలనుకుంటున్నాను అనమాట. సో నన్ను బోల్డ్ అంత పొగడండి. తర్వాత పప్పులని ఈరోజు పసుపు వేయడం మర్చిపోయినా, అందుకే అది ఏడ్చినట్టుంది అనమాట. దీంట్లోనే కొంచెం లెంబు వేసుకుని ఆ మూమెంట్ తినేస్తాను ఈరోజు లంచ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. హ్యాపీ బాయ్. మళ్ళీ ఏమొచ్చాను అనుకుంటున్నారా, ఎల్లో క్లాస్ గురించి ఆల్రెడీ నేను మీతో వీడియో స్టార్టింగ్లో మొత్తం షేర్ చేశాను, మరొక్కసారి గుర్తు చేసేద్దామని వచ్చానమాట. ఇది యాప్ ఇలా ఉంటుంది. మీకు జస్ట్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు అది పట్టి ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత లోగో అన్నీ ఇలా ఉంటుంది అనమాట. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇవన్నిట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏం కావాలి, ఎలాంటివి ఇష్టం అన్న దాని మీద కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డాష్ బోర్డ్లోని మనం అన్నీ చూసుకోవచ్చు. రకరకాల పెద్ద పెద్ద సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా ఉంటారు. రైటింగ్ నేర్చుకోవచ్చు. అండ్ మన పిల్లల్లో ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఈ రోజుల్లో ఏం కావాలంటే అవి నేర్చుకోవచ్చు. బట్ ఇంట్రెస్ట్ ఎక్కడ సంపాదించాలన్నది మీరందరూ నాకు కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ చిన్న చిన్న కథలు ఇవన్నీ కూడా ఉంటాయి, రామాయణం ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే అవన్నిటి కూడా జాయిన్ అవ్వచ్చు. వీళ్ళన్నది మీకు చూపిస్తున్నాను, ఓకేనా. డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఎల్లో క్లాస్, ఓకేనా. బాయ్.